హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియో చేయటానికి కారణం, కొంతకాలం క్రితం నేను టిఫిన్ చేస్తూ ఉన్న ఒక హోటల్లో ఇద్దరు పేషెంట్ తాలూకు బంధువులు మాట్లాడుకున్న మాటలు విన్న తర్వాత తప్పనిసరిగా ఇది ప్రజలకి అవగాహన కల్పించాల్సిన విషయం అనే ఉద్దేశం మీద చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని తప్పనిసరిగా చివరి వరకు చూడండి. మీకు ఉపయోగపడద్దు అనుకుంటే గనక, ప్రజలకు ఉపయోగపడాలనుకుంటే గనక నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇద్దరు లేడీస్కి హెల్త్ బాగోక ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయనకి డౌట్ వచ్చి వీళ్ళకి ఏదైనా కిడ్నీలో ప్రాబ్లం ఉందేమోనని అనుమానం వచ్చి కిడ్నీ టెస్ట్ కోసం బ్లడ్ టెస్ట్ రాస్తారు. ఆ బ్లడ్ ఇవ్వటానికి వాళ్ళిద్దరూ వెళ్తున్నప్పుడు ఆ బ్లడ్ కలెక్ట్ చేసే ఆ ల్యాబ్లో ఉన్న ఒక అబ్బాయి ఫోన్ చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా మాట్లాడుకుంటూ ఉన్నాడు. వీడు వెళ్ళినా సరే చాలాసేపు మాట్లాడుకుంటూనే ఉండి, సరే తర్వాత చేస్తాను అని అవతల వాళ్ళు అంటే, నువ్వు బిజీగా ఉన్నట్టున్నావు, తర్వాత వాళ్ళు చేస్తానని అంటే, బిజీ ఏముంది, ఎప్పుడు బిజీగానే ఉంటుంది కదా. మనం మాట్లాడుకోవాలంటే టైం అనేది ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఒక 2 నిమిషాలు లాగానే మాట్లాడుతున్న ఫోన్ లైన్లోనే ఉండమని పక్కన పెట్టి ఆ బ్లడ్ తీసే 2 నిమిషాలు తీసి ఒక ట్యూబ్లోకి ఎక్కిస్తారు. తర్వాత ఇంకొక ఆవిడకి కూడా బ్లడ్ తీసి ఇంకో ట్యూబ్లో పెడతారు. ఈలోపు ఆ బ్లడ్ టెస్ట్ ఇద్దామని వచ్చిన లేడీస్కి కూడా ఫోన్లు వెంటనే వస్తుంటే ఆ బ్లడ్ ఇచ్చే వరకు అవి కట్ చేస్తూనే ఉన్నారు. బ్లడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్లు తీసుకొని మాట్లాడుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవినింగ్ రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇద్దరిని చూసి, అమ్మ మీకు కిడ్నీ బాగా ఇబ్బందిలో ఉంది, మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఆ కిడ్నీకి సంబంధించిన ట్రీట్మెంట్ అది మొత్తం మొదలు పెడతారు. ఇంకొక ఆవిడకి, అమ్మ మీకు నార్మల్గానే ఉంది, బహుశా వీక్గా ఉండటం వల్ల వచ్చిందో ఏమొచ్చిందో తర్వాత చూద్దామని చెప్పి ఆవిడకి కూడా ఏవో టాబ్లెట్స్ రాసి పంపించేస్తారు. కొన్ని నెలల తర్వాత వాళ్ళిద్దరూ అపస్మారక స్థితిలో మళ్ళీ అదే హాస్పిటల్కి వచ్చేటప్పటికి పేషెంట్ని ఇద్దరిని ఐసీయూలో పెట్టి, ఏంటి వీళ్ళిద్దరూ రెగ్యులర్గా రావటం మానేశారు, చాలా కాలం తర్వాత వచ్చారు, టాబ్లెట్స్ వచ్చి బయట కొనుక్కెళ్ళిపోతున్నారు అని చెప్పి, ఎందుకన్నా మంచిదని మళ్ళా బ్లడ్ టెస్టులు చేపిస్తే తెలిసిన విషయం ఏంటంటే, అసలు ఎవరికైతే కిడ్నీ టెస్ట్కి సంబంధించిన మెడిసిన్ వాడుతున్నారో ఆవిడికి అసలు కిడ్నీ బ్రహ్మాండంగా ఉంది. ఎవరికైతే కిడ్నీ బాగుందమ్మా, మీరేమి మందులు వాడవసరం లేదన్నారు, ఆవిడ కిడ్నీస్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. కొంతకాలం అయ్యేటప్పటికి అదే హాస్పిటల్లో ఉండి ఇద్దరు చనిపోవడం జరుగుద్ది. అంటే ఆవిడకి ఆ మెడిసిన్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయో ఇంకేం వచ్చినాయో తెలియదు, దేని వల్ల వచ్చిందో తెలియదు, ఆవిడ చనిపోయింది. ఈవిడికి 2 కిడ్నీలు పూర్తిగా పాడైపోయి ఆవిడ కూడా చనిపోయింది. అసలు జరిగిన విషయం ఏంటంటే, డాక్టర్లు కాన్ఫిడెన్షియల్ గా తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇదే అసలు అవగాహన కోసం కల్పించేది. ఆ బ్లడ్ తీసిన ల్యాబ్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నాడో, వీళ్ళకి బ్లడ్ తీసిన తర్వాత ఆ బాటిల్లో పెట్టి మళ్ళా ఆ సెల్ ఫోను ఈ చెంపకి సంకలో మధ్యలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇలాగా అలా మాట్లాడుకుంటూ ఒకళ్ళకి పేరు తీసిన స్టిక్కర్ వేరే వాళ్ళ బ్లడ్ మీద ఉన్న బాటిల్ కంటించేశారు. అంటే తారుమారు చేసేసాడు, పేర్లు తారుమారు చేసి స్టిక్కర్ అంటించేశాడు. దీనివల్ల ఒకళ్ళ బ్లడ్ రిపోర్ట్ ఒకరికి వెళ్ళిపోయింది, ఒకళ్ళ బ్లడ్ రిపోర్ట్ ఇంకొకరికి వెళ్ళిపోయింది. ఇటువంటి ఇన్సిడెంట్లు మనం చాలా చూస్తూనే ఉన్నాం. ఎస్పెషల్లీ ప్రజారోగ్యానికి సంబంధించిన వాళ్ళు, ప్రజల అవసరాల కోసం పనిచేసే వాళ్ళు, నిత్యం ఆఫీసులో సెల్ ఫోన్ లేనిదే గడవదు అన్నట్టు ఇక్కడ ఇలా పెట్టుకొని టైపులు చేయటం ఇది కామన్ అయిపోయింది. మనం ఎక్కడ చూసినా సరే అందులో తప్పులు ఉన్నాయా లేదా అన్నది ఎవడు చూస్తాడో మనకు తెలియదు. అలాగే డ్రైవింగ్ చేసేవాళ్ళు ఇలా పెట్టుకొని ఉన్న వాళ్ళకి ఇలాగే నడుపుతున్నారు, ట్రాఫిక్ కూడా ఉన్న రౌండ్లు కూడా ఇలాగే తిప్పుతున్నారు. అయితే వాళ్ళకి తెలియదు, కొంతకాలం అయ్యేటప్పటికి స్పాండిలైటిస్ అనే ఒక వ్యాధి వచ్చి మెడకాయ ఇలాగే ఉండిపోద్ది, ఇలా తీయటానికి ఉండదు. ఏమంత ఇంపార్టెంట్, ఏమంత అత్యవసరం వస్తుందన్న ఫోన్లు అనేది మాకు అనవసరం, కానీ ఎదట వాళ్ళ ప్రాణాలతో సంబంధించిన ఉద్యోగాలు కానీ, నీ డ్రైవింగ్ నీతో పాటు ఎదట గుద్ది ఎదటోడు కూడా చనిపోతాడు. కాబట్టి
మీ పనులుంటే మీకు అత్యవసరమైన ఫోన్లు వస్తే రోడ్డు పక్కకెళ్ళి మాట్లాడుకోండి, లేకపోతే డ్యూటీకి వచ్చేపు ఆపి పక్కన మాట్లాడుకోండి, లేదు అత్యవసరం అనుకుంటూ డ్యూటీకి సెలవు పెట్టేసి ఇంట్లో మాట్లాడుకోండి. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటూ వాళ్ళ ప్రాణాలకి అపాయం కలిగించే అంతటి మంచి శాఖల్లో ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి సెల్ ఫోన్ని మీ ఫ్రీ టైంలో ఉపయోగించి ప్రజలకు ఇంపార్టెంట్ అయిన పని మాత్రం చేసేటప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించకూడదని నేను మనవి చేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా బ్లడ్ ఇచ్చేసి వెంటనే వచ్చేయటం కాదు. ఇప్పుడు అక్కడ ఫోన్లు ఆవిడకి వస్తానే ఉన్నాయి, వాళ్ళిద్దరికి 2 నిమిషాల తర్వాత చెప్తే ప్రాణాలు పోతాయా? పోవు కదా. బ్లడ్ ఇచ్చిన తర్వాత ఆ ల్యాబ్ టెక్నీషియన్ చేసింది 50% అయితే వాళ్ళిద్దరు చేసింది కూడా 50% తప్పు ఉంది. మన బ్లడ్ ఇచ్చిన తర్వాత మనమే దగ్గరుండి ఆ యొక్క ట్యూబ్ మీద కంపల్సరీగా మన పేరు వివరాలు అన్ని కరెక్ట్గా అంటించాడా లేదా అన్న చూసుకున్న తర్వాత రావాలి. కానీ వెళ్ళి బ్లడ్ ఆడ సూదెక్కిచ్చిన తర్వాత తీసినప్పుడు లెగిసిపోయి ఇంపార్టెంట్ పని ఉంది అని వచ్చేస్తే గనక పాపం వాళ్ళకి తెలియదు అన్యాయంగా వాళ్ళిద్దరు ఎలా చనిపోయారు. మనము కూడా ఏదో ఒక టైంలో తప్పనిసరిగా ఏదో ఒక అనారోగ్యానికి గురవుతారనే ఉద్దేశం కాదు, తప్పనిసరిగా జరుగుతుంది అనే ఒక కాన్ఫిడెంట్ మీద నేను ఈ అవగాహన కల్పించడానికి వీడియో చేశాను. తప్పనిసరిగా మీరు బ్లడ్ ఇచ్చిన తర్వాత కానీ ఏదన్నా మన పని అన్ని ఇంపార్టెంట్ అనిపించిన దాన్ని దగ్గరుండి మనము చూసుకొని వచ్చిన తర్వాత మాత్రమే రిటర్న్ అవ్వండి. మన పని అయిపోయింది కదా, బ్లడ్ ఇచ్చేసాం కదా, లేకపోతే మన రిపోర్ట్ అక్కడే లేదా మన అప్లికేషన్ ఇచ్చేసాం కదా అని రిటర్న్ రామాకండి. ఈ వీడియో నచ్చితే గనక నలుగురికి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.